బాబాయ్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఆలోచించి 20,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఇస్తారంటున్నారు. అట్లా ఇచ్చారు కూడా, దాదాపు 2 సార్లు పడ్డాయి. 7,000 14,000 వచ్చినాయా బాబాయ్? 14,000 వచ్చినాయా? వచ్చినాయి. ఎలా ఉపయోగపడుతున్నాయి మీకు అసలు? ఎలాగే ఉంది, ఇది అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. అవును, అంటే ఇప్పుడు ఏంటి సీజన్ ఏంటి అసలు మామూలుగా? ఇప్పుడు వరి ధాన్యం వెంటనే కొయ్యడం కాట వేయడం అంటే నిమిషాతాన్ని బట్టి. అదేలేండి. సో కోతలు వచ్చినాయి, కోతలు వచ్చినాయి ఇప్పుడే మాకు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. చుట్టుపక్కల అయితే బాగానే 10 రోజుల మటుకు వస్తున్నారు. పేమెంట్ కూడా 4 రోజులు పడిపోతుందంట. ఏమిటే ఏది డబ్బులు కూడా, ధాన్యం కొనుగోలు కూడా ఇప్పుడు వరకు స్పీడ్ గానే ఉంది. గతంతో పోలిస్తే బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఏదో 13,500 5 ఏళ్ళు ఇచ్చారు అంటాడు. నిజంగా వచ్చినాయి బాబాయ్ అసలు? లేదు రాలా. కొంతమందికి రాలేదు. ఏది మొట్టమొదటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరాలా. తర్వాత ఈ రైతు భరోసా ఇవన్నీ కొంతమంది పడతాం. ఇవ్వండి చూసారా ముంపు పొలాలకి అవి కూడా కొంతమందికి దక్కల. రాను కొన్ని పథకాలు సగాన్ని ఆపేశారు, కొంతమందికి దక్కినాయి. ఇప్పుడు అసలు ఏమైనా కులం చూడటం, పార్టీలు చూడటం అట్లాంటివి ఏమైనా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అన్ని సక్రమంగా జరుగుతున్నాయా? లేకపోతే ఇప్పుడు వరకు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. బాగానే ఉందంటావు? అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు వరకు. సో ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించి, అలాగే తేమ శాతం కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా ఆఖరి గింజ వరకు కొనండి అని చెప్పి అధికారులకు సీఎం గారు ఆదేశిస్తున్నారు. వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ మాకు కూడా రైతు భరోసా వీళ్ళు ఉన్నారు కదా, రైతు కేంద్రంలో మొత్తం అర్రబెట్టుకుంటున్నారు. ఇప్పుడు వరకు బాగానే ఉంది, నాయకులు కానీ అంతా బాగానే ఇప్పుడు వరకు బాగానే ఉంది. తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేం. సో అంటే ఇప్పుడు ఈ రోజున రోడ్లని కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రోడ్లని కానీ అభివృద్ధి అని కానీ బాగానే ఉంది బాబాయ్. రోడ్లు కూడా ఆ వరకు మేము ఎక్కడి నుంచి పెళ్ళూరు వెళ్ళాలంటే గంట పెట్టేది 6 కిలోమీటర్లు, ఇప్పుడు 10 నిమిషాలు. అంత బాగున్నాయి రోడ్లు కూడా. మరి ఇంత చేస్తున్నా కూడా ఇంకా చేయట్లేదు. మళ్ళీ నేను వస్తాను పాదయాత్ర చేస్తాను ఏమండి, ఇప్పుడు ఆకలి అన్నం పెట్టమంటే అమ్మ పెట్టుద్ది. ఆకలి అవ్వకుండా నువ్వు అడగకపోతే అమ్మ అన్నం పెట్టదుగా. ఎప్పుడైనా ఆకలి అవ్వకుండా అన్నం పెట్టే మనిషిని ఎప్పుడైనా దూషిస్తారు ఈ జనం. ఈ జనాల దగ్గర ఉన్న లక్షణం అది. ఎప్పుడు పొట్ట మారుతూ ఉండాలి. మారుతూ ఉంటే ఎప్పుడైనా 4 గింజలు 4 బిస్కెట్లు వేస్తూ ఉంటే అది కరెక్ట్గా ఆకలి అవ్వకుండా అన్నం పెట్టిన వాళ్ళు కూడా అంతే. ఈ సమాజం కూడా తయారైంది. అసలు అడగకుండా పెడుతున్నారు కాబట్టి మరి ఇప్పుడు ఆయన ఎంత చేసినా కానీ ఈ ప్రభుత్వం ఏదో దూషిస్తారు ఉంటారు కదండి. ఇప్పుడు జనం అంటే అందరూ కళ్ళ ముందు వాస్తవాలు కనపడుతున్నాయి కానీ కనపడినా కానీ అది అసలు అట్లా నడుతుంది అంతే. ఇప్పుడు సమాజం తయారైపోయింది అంతే. అసలు మంచి ఏదో చెడు ఏదో దానికి ఆలోచించడం మంచి చెడు ఏం లేదు. ఈ రోజు పిల్లలకు ఉద్యోగాలు రావాలని, పరిశ్రమలు రావాలని ఆయన ఆ వయసులో కూడా అంత కష్టపడుతుంటే, ఎందుకంటే ఆ పోయిన ప్రభుత్వం ఇప్పుడు కూడా అది వచ్చినట్టయితే ఏ పాటికి సర్వనాశనం రాష్ట్రం అంతే. రైతు లేడు, ఎవడో లేడు. అసలు నాకు సన్మానాలు చేయాలంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమంటే చెప్పుకుంటా, నేను గొప్ప నేను చెప్పుకుంటా సరిపోతుందిగా. నాకు నేను గొప్ప అనుకోకూడదు కదా, ప్రజలు మెచ్చాలి. నాకు నేను అనుకోకూడదు కదా, ప్రజలు మెచ్చాలి. మొత్తం మీద అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కానీ అన్ని వర్గాల వాళ్ళు, ఈ పిల్లలని కానీ ఆడవాళ్ళని కానీ బస్సులు ఉచిత బస్సు అని కానీ బాగానే ఉందా బాబా? అన్ని పథకాలు అన్ని బ్రహ్మాండంగా ఉండే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆడపిల్లల మట్టుకే ఇచ్చాడు. ఏది పిల్లలు చదువుకోవడం ఇంట్లో ఒకరికే ఇచ్చాడు. ఇవాళ ఆడపిల్లలకి కల్పించాడు. మగపిల్లలు ఆడపిల్ల కాదు, ఒకరికే ఇచ్చాడు ఇంటికి. ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఎంతమంది అంతమందికి ఇచ్చాడు. అసలు ఈ రాష్ట్రం వాళ్ళ ప్రదేశంలో 4,000 పెన్షన్ ఇవ్వడం ఆయన వల్ల సాధ్యం, ఎవరి వల్ల కాదు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా దాన్ని తట్టుకుని నిలబడతా, మళ్ళీ పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలి. ఈ వయసులో కష్టపడుతుంటే కాడుతున్నారు బాబు కొడుకులు ఇద్దరు కూడా. ఏడసాబు చెప్పచ్చు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే చెడిపోయిన ఇప్పుడు మంచి వ్యవస్థను కోల్దేయటానికి అంత క్షణం పడుతుంది. చెడిపోయిన దాన్ని గాడిలో పెట్టాలని టైం పడుతుంది. కానీ ప్రజలు గ్రహించలేదు ఏం చేస్తున్నాడు ఆలోచిస్తే తెలుస్తుంది అది. ధాన్యం డబ్బులు బ్రహ్మాండంగా వేస్తున్నారండి. ఇదిగోండి నేను వేసిన, ఇదిగోండి మీకు మెసేజ్ చూపిస్తాను. వేసిన 24 గంటల్లో, అసలు 24 గంటలు కూడా అండి, రైస్ మిల్లో ఎంట్రీ అవ్వగానే డబ్బులు పడిపోతున్నాయండి. రైస్ మిల్లో డబ్బులు పడంగానే జరగంగానే ఇమీడియట్ గా డబ్బులు పడిపోతున్నాయండి. ఎంత ఇచ్చారు సార్ గిట్టుబాటు ధర? ఎంత ఇచ్చారు? 1750 కాడికి వచ్చినాయండి. ఇదే ఇంతకుముందు గవర్నమెంట్లో మేము, ఇదిగోండి ఇంతకుముందు గవర్నమెంట్లో మేము 8 నెలలకి 9 నెలలకు కూడా మేము డబ్బులు తీసుకున్నామండి. అప్పుడు కూడా ఎవరో ఒకళ్ళని రికమెండేషన్ చేసుకుని మేము డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళామండి. అసలు చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. వడ్డీ కూడా పేమెంట్లు కూడా చూపిస్తానండి. నిజంగా రైతులకి ఇట్లా వెంటనే సకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే మళ్ళీ పంటకు కానీ పెట్టుబడులు కానీ అసలు కాదండి. డబ్బులు 24 గంటల డబ్బులు పడతాంటే అంత హ్యాపీ అండి రైతుకి. ఎప్పుడు 8 నెలలకి 7 నెలలకి తర్వాత మళ్ళీ మేము రైస్ మిల్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మళ్ళా తరుగుది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పేజీ పెట్టేవాళ్ళు. పేజీ పెడితే కనుక ఏది 1750 గవర్నమెంట్ రేట్ అయితే కనుక మేము 1400 తీసుకుంటాం, 1300 తీసుకుంటాం అని చెబితే ఆ తగ్గించినప్పుడు 100 బస్తాలు వేస్తే 80 బస్తాలు వాళ్ళు నోటి చూపించి ఆ 20 బస్తాలు ఊరినే కొట్టేసేవాళ్ళు. మాధవీలత రెడ్డి గారు జేసీగా ఉన్నప్పుడు, కొడాల నాని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు రైతుల్ని ఒడ్డును ఊరినే దోచేశారండి ఆ 5 సంవత్సరాలు. అదేమంటే మేమే బాగా చేసాం, మేమే మంచిగా చేసాం అంటే కనీసం కళ్ళ ముందు కనపడే వాస్తవాలు కూడా వాళ్ళు ఒప్పుకోరా సార్? ఏమండి అసలు రైతు ఎలా మర్చిపోతాడండి? 6 నెలలకి 8 నెలలకి మేము డబ్బులు తీసుకున్న వాళ్ళం, ఎలా మర్చిపోతాడు రైతు? ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాం అంటారండి. మరి పథకాలు ఇస్తే 11 సీట్లకి ఎందుకు వచ్చాడు? వాళ్ళ భాష, వాళ్ళ మారుతీరు, వాళ్ళు ఏడిపించుకున్న విధానం. ఇసుక మా కరకట్ట ఉంటే ఊళ్ళో ట్రాక్టర్ ఇసుక కావాలంటే మా చంక మమ్మల్ని నాకిచ్చారు. ఒడ్డు మా చంక నాకు ఇచ్చారు. పండించిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి 3 చెరువులు నీళ్లు తాగిచ్చేవాళ్ళు. ఎవరిని అడగాలో తెలిసేది కాదు. ఆయన పథకాలు ఇవ్వలేదని ఆయన ఓడిపోయాడండి. కాదు సార్, అంటే చాలా మంది కూడా ఈ పథకం అంటే ఒకరికి వస్తే ఒకరికి రాకుండా లేకపోతే కాదండి. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలు చూసి ఓటేయటం కాదండి, ఈ అరాజకాన్ని వదిలించుకోవాలనుకుని ఇచ్చేసారు, వేసారు. కానీ అండి చంద్రబాబు ఇప్పుడు అలా ఉందా సార్? అంటే కులం చూడటం, లేకపోతే పార్టీలు చూడటం, వాళ్ళు ఆ పార్టీ అయితే ఈ పార్టీ ఏమండి చంద్రబాబు నాయుడు కులం చూసి ఎన్ని ఓట్లు వస్తే ఆయనకు వస్తాయండి? చంద్రబాబు నాయుడు కమ్మారు ఒక లోటు వస్తే ఆయనకి చంద్రబాబు నాయుడు వస్తాడండి? అవన్నీ పిచ్చి మాటలండి. కులాన్ని చూసి, పరిపాలనా విధానాన్ని చూసి ఓట్లు వేస్తారు కానీ కులాన్ని చూసి ఓట్లు వేస్తారండి. మొత్తం మీద అయితే మార్పు ఉంది ప్రస్తుతం ఈ సంవత్సరం కాలంగా చూస్తున్నారు కదండి. ఏమంటే తెల్లారేపటికి ఆ అద్భుతాలు జరుగుతాయని ఎవడో చెప్పలేడండి, ఏదో జరిగిపోతుందని. ఇదివరకు మేము చోడవరం పెనలూరు రావాలంటే ఏడుపు వచ్చేది. ఏదో మొత్తం అన్ని ఊళ్ళు రోడ్లు వేసారని నేను చెప్పను. వేసిన కాడికి ఎంతో కొంత అసలు పనులు జరుగుతున్నాయి, ఎంతో కొంత ఇబ్బంది పడకుండా గోతులు పడటం ఏదో జరుగుతుంది. ఒక రైతుగా అయితే చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగానే. చాలా అండి, ఇదిగోండి మీ పేమెంట్ చూడండి మీరే. బ్రహ్మాండంగా ఉందండి, బాగా పనిచేస్తున్నాడు. ధాన్యం డబ్బులు 24 గంటల్లో పడిపోతున్నాయి. ఎంతకంటే ఇంకా మాకేం కావాలి? ఏం చేయట్లేదని కదా జగన్మోహన్ రెడ్డి ఒకటే పదే ఏమి చేయట్లేదు. ఈయన దొంగ హామీలు ఇచ్చాడు, రైతుల్ని మోసం చేస్తున్నారు, అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఆ వెళ్ళినాడు ఆడే, అందుకని పెట్టలేదు. ఇవన్నీ ఆ దంపుడు కోట్లు అనవసరం. మాకైతే రైతులు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇంకంతకంటే మాకేం కావాలి? అది సో ఈసారి నీళ్ళని కానీ బాబాయ్ పంట కాలువలని కానీ అంతా బాగా దేనికి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అది అన్నిటికీ కూడా వర్షం కూడా కాపాడాడు. మొన్న తుఫాను ఏటో నీళ్ళు అనేది 1 ఎకరం కూడా ఎక్కకుండా కాపాడాడు. జాలు కాలువ నీళ్ళు అంటే వస్తున్నాయి, ఇంకేం కావాలి మాకు? సో ముందస్తుగా కనీసం రైతులకి ఎప్పుడా ఇబ్బంది పడద్దని చెప్పి అధికారులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేయడం కానివ్వండి, లేకపోతే పంట కాలువల పూడికితేత పనులు కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గురించి బాగా ఆలోచిస్తున్నట్టవా? బాగా బ్రహ్మాండంగా చేస్తుంది. ఇంకా అంతకన్నా కావాల్సినది ఈ కాలువ చేస్తానన్నాడు. కరువు కాలువ కట్టేసి దాళకు కూడా నీళ్ళు ఈయన అంటున్నాడు. పూడికలు మురికి మొత్తం తీస్తానంట. ఇంకంతకంటే మాకేం కావాలి? అవును. సో మొత్తం మీద పథకాలు బాగా వస్తాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి. పెన్షన్లని కానీ మాకు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రభుత్వం బాగుంది. అట్లా రాజధాని డెవలప్ అయితే మనకి ఇంకా మొత్తం చుట్టుపక్కల కూడా డెవలప్ అవుద్ది. పెరిగినాయి అంటారా? అంటే ఇక్కడ పోలిస్తే గతంతో పోలిస్తే ఇల్లు కట్టుకునేవాడు కదా, ఇబ్బంది పడుతున్నాడు. కానీ రేట్లు అయితే పెరిగినాయి. నాకు కూడా రాజధానిలో పొలం ఉంది, నాకు కూడా డబ్బులు వస్తున్నాయి, ఇంకేం కావాలి నాకు? అది అంతకన్నా మనం చివరిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఆయన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అసలు కనీసం రాజధాని బాగు చేయకుండా అదేమంటే 12,500 12,500 నేను ఏదో అందరికి ఇచ్చానని చెప్పి నిజంగా 5 ఏళ్ళు 12,500 ఇచ్చాడు బాబాయ్. అసలు 50 ఎకరానికి 50,000 రూపాయలు మా పంట ఇచ్చినందుకు వేస్తారన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు వేసాడు, ఈడు ₹1 కూడా వేయలే. మా అందరిని, మా ఆడాళ్ళని, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు చెబుతాకి. మమ్మల్ని జైల్లో కూడా పెట్టాడు. ఏం కావాలి ఆడికి? 20,000 రూపాయలు ఏదైతే అన్నదాత సుఖీభావ డబ్బులు అన్నారో 2 సార్లు ఇప్పటికే 7,000 7,000 14,000 వచ్చినాయి. ఎలా ఉపయోగపడుతున్నాయి అంటారు? ఇప్పుడు కోతల గాడికి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు. అది సో గతంతో పోలిస్తే కొద్ది మార్పు ఉందంటారా? ఉంది. ఏంటి అతనేమో ఒకసారి వేసాడు, ఈయనేమో నాటు వేసేటప్పుడు అందిస్తున్నాడు, ఇప్పుడు కోతలకు అందిస్తున్నాడు.
మళ్ళీ మూడో విడత ఇంకోసారి అయ్యి రన్నింగ్లో పెడతాడు అది. సకాలంలో టైంకి పర్వాలేదు, బాగానే ఉంది. అంటే అప్పుడు ఆయన 13,500 ఎంతో ఇస్తా అన్నాడు సార్. అది నిజంగా అందరికి వచ్చినాయి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా. రైతు భరోసా 13,500 ఒకళ్ళకి వచ్చినా ఒకళ్ళు రాలేదు. అది ఒత్తిడిని బట్టి, రాజకీయ ఒత్తిడిని బట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చాలా చేసుకున్నారు. మంది అదే అన్నారు, కొంతమందికి వస్తే కొంతమందికి రాలేదు అది. అసలు చివరి సంవత్సరం అయితే ఇవ్వలేదని చెప్పేసి. అవును, ఇవాళ చివరి సంవత్సరం ఇవ్వలేదు. లాస్ట్ సంవత్సరం ఇప్పుడు వీళ్ళు బకాయిలు పెడితే ఆ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఇతను గవర్నమెంట్ ఎక్క ముందు ఒక సంవత్సరం ఆపాడు. అవి వాడు మాకు తెలిసిన కాదు సార్. అంటే నేను అంటుంది జనాలకు కూడా తెలియాలి కదా సార్. ఇప్పుడు ఎవరు నిజంగా రైతుల గురించి ఆలోచిస్తుంది ఎవరు ఏంటో మొత్తం మీద చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నారో రైతులు బాగుండాలి, రైతులకి అంతా చేయాలి, చివరి గింజ కూడా స్టేట్మెంట్ ఏంటి ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు నీ తడిసిన కింద తడవని కింద మొత్తం కొనేయాలి, అసలు రైతు నష్టపడకూడదని ఉంది. అది ఆ మిల్లర్స్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ధాన్యం పంపిస్తాము, దాంట్లో నిమ్మ శాతం 17% ఉండాలంటున్నాడు. అది కానీ కొద్దిగా 20-22 అట్లా ఉంటున్నాయి అంటున్నారు. అంటే ఆరబెడుతున్న పైన వాతావరణం తుఫాన్లు చెబుతుంది కదా. అదేలేండి. సో మొత్తం మీద అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలేదంటారా? పర్వాలేదు, రైతు కొద్దిగా ఆదరాగా ఉంటుందంటారా? పథకాలు అలాగే పథకాలు అదే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎరువు రేట్లు కొంచెం తగ్గియాలి. అది ఎరువులు కూడా బాగా వాడకం ఎక్కువైపోయింది అనేది వార్త ఉంది. ఒక రైతుగా మీరు నిజాయితీగా మనం చేలు పడిపోయినాయి అంటున్నారు. మన అధిక బలం వల్ల పడినాయి. అధిక బలం వల్ల అది లేకపోతే పడేవి కాదు అసలు. ఆ మోతాదులో ఉపయోగిస్తే పర్లేదు. ఇంకోటి అద్దన్నాడు, నేను తడపోసుకున్నాను, ఒక మెడ పోసుకుంటే ఇట్టగా ఉంటాయి అన్నమాట. సో మొత్తం మీద అయితే ప్రభుత్వం బాగానే ఉందంటారు. ఈ రోజు అన్నదాత సుఖీభావ 2 సార్లు డబ్బులు పడ్డాయి. 7-14 పండి సార్. ఎలా ఉపయోగపడుతున్నాయి బాబాయ్ మీకు? అలాగంటే ఇప్పుడు మన వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నాం, మన అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. పండిగి అట్లా కోతలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్ది ఖర్చులు కానీ కొంచెం మాకు పర్వాలేదు. అట్లాగే అంటే రైతుకి అతిపెద్ద సమస్య ఏంటంటే పండిన పంటని అమ్మాలి, సరైన గిట్టుబాటు ధర కావాలి. ఇప్పుడు వీళ్ళు కూడా గిట్టుబాటు ధర ఇచ్చామంటున్నారు, 24 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. మీరు విన్నారా సార్? ఎవరికైనా పడ్డాయి కానీ పండి అంటున్నారు సార్. పడ్డాయా? పండి సార్. 24 గంటలు 48 గంటల్లో పడిపోతున్నాయి. 2 రోజుల్లో పట్టమంటే మంచిదే పడుతున్నాయి సార్. గతంలో ఎలా ఉండేది ఇదే ధాన్యం కొనుగోలు? కొంచెం లేట్ అయ్యేది సార్. లేట్ అయ్యేది. ఎంత లేట్ అయ్యేది అనేది మరి ఎప్పుడు పడితే అనేది మనకు కన్ఫర్మ్ గా తెలిసేది కాదు. ఈ గవర్నమెంట్లో కనుక 2-3 రోజుల్లో డబ్బులు పడిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా పథకాలు ఇస్తున్నా ఉన్నారు, రైతులు ఆదుకుంటున్నారు. కొద్ది పర్లేదు అంటే అన్ని వర్గాలు బాగా చూస్తున్నారు. పర్లేదు సార్, బాగానే ఉంది. పర్లేదు సార్, బాగానే ఉంది. మాకైతే బాగుంది. అభివృద్ధి కానీ రోడ్లని కానీ అన్ని బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదు, నేను మళ్ళీ వస్తా, పాదయాత్ర చేస్తా అని అంటున్నాడు కదా ఆయన. సార్ ఇక అది మనం ఇంకా అది ఏముంది, మనం ఏం చెప్పగలుగుతాం. అంటే మాకైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో బాగుంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 24 గంటల్లోనే డబ్బులు ఇచ్చేస్తా ఉంటున్నారు. 24 గంటల్లో గిట్టుబాటు ధర ఎంత ఇచ్చారు బాబాయ్? గిట్టుబాటు ధర 1800 దాకా ఇచ్చారు. ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఎట్టుందంటావు? పర్వాలా. డబ్బులు చంద్రబాబు గారు చెప్పినట్టు 2 సార్లు వేసాడా? 20,000 రూపాయలు రైతుకి ఏదో ఒక విధంగా ఆసరా అవ్వాలని చెప్పి ఆయన ఆలోచించడం గానీ ఎలా అనిపిస్తుంది? ఆయన మంచిగానే ఆలోచిస్తున్నాడు. మంచిగా ఆలోచిస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయట్లేదు అంటున్నాడుగా. రైతు పడదాం ఎందుకంట. అవును, రైతు పడినాయి. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి బాబాయ్? పర్వాలేదు. ఇప్పుడు రైతుకి కోతకు కానీ కట్టేదలకు కానీ మిషన్లకు కానీ ఉపయోగపడుతున్నాయి. మంచి సమయానికి వేసారంట. సమయానికి వేసాడు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏదో 13,500 దాకా ఇస్తా అది అని చెప్పి అన్నాడు. నిజంగా అప్పుడు వచ్చినాయి బాబాయ్ అందరికి? 5 ఏళ్ళు వచ్చినాయా? అదే వస్తా ఉన్నాయి. ఒక లేట్ అయింది ముందు చేత. రైతుకి 3 నెలలకి 2 నెలల కట్ట వచ్చినాయి. అప్పుడు ధాన్యం కొనుగోలు కూడా చివరి సంవత్సరం అయితే ఎవరికి రాలేదు డబ్బులు అన్నారు. రాలా మరి చివరిలో రాలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వేసిందా లేదా? వేస్తుంది. ఇప్పుడు ఎట్లుంది? 24 గంటల్లో డబ్బులు వస్తున్నాయి మీకు? వస్తున్నాయండి. ధాన్యం కొనుగోలు ఎంత పండించావు బాబాయ్? ఎంత వేసావు పొలం? నేను 5 ఎకరాలు. 5 ఎకరాలు. సుమారుగా ఎంత దిగుబడి బానే ఉందా? దిగుబడి 36-37 వస్తుంది. 36-37 బస్తాలు వస్తుంది. పెట్టుబడికి పర్వాలేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడంటావా? చేస్తాడు. 14 పడ్డాయి. అంతకుముందు 7,000, ఇప్పుడు కేంద్రం 4,000, ఈ 10,000 2 సార్లు పడ్డాయి. పడ్డాయా స్వామి? పడ్డాయి. సో అంటే చాలా మంది అంటే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ కోతలు కానివ్వండి, నూర్పిళ్ళు కానీ ఈ టైంలో చాలా అవసరపడ్డాయి అని చెప్పి అంటారు. మీకు ఎలా ఉపయోగపడతాయి? అవసరమే, రైతులకు ఉపయోగపడతాయి. పెట్టుబడులు కాటికి ఉపయోగపడతాయి. కౌలు పడతాయండి. మీకు పడ్డాయి అయితే. అట్లాగే ఈ ధాన్యం కొనుగోళ్లు కూడా మంచి గిట్టుబాటు ధర ఇచ్చి 24 గంటల్లోనే కొనుగోలు కూడా వేస్తామంటున్నారండి. పోయినసారి తొందరగానే పడ్డాయండి. లాస్ట్ టైం పడ్డాయా? పడ్డాయి తొందరగా. ఇప్పుడు కూడా అదే అంటున్నారు అంటున్నారు. 24 గంటల లోపు అంటున్నారు. మీరు కోతలు అయిపోయినాయి స్వామి? 4 ఎకరాలు. 4 ఎకరాలు కోతలు ఉన్నాయి. అవును. ప్రభుత్వం బానే ఉందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? చంద్రబాబు గారు ఆలోచనలు కానీ బాగానే ఉందండి. బాగానే ఉందండి.
అప్పటికి ఇప్పటికి మార్పు ఇప్పుడు వ్యవసాయం పరంగా బాగానే ఉందండి. బానే ఉంది. ఉం. బానే ఉందా ప్రభుత్వం ఇప్పుడు? బాగానే ఉంది. పథకాలు అవన్నీ చూస్తున్నారా, మీరు గమనిస్తున్నారా? అన్న ఇస్తున్నారు, పడుతున్నాయి. అన్నదాత సుఖీభావ డబ్బులు వేశారు, మీకు పడ్డాయా? 2 సార్లు పడ్డాయి బాబు. పడ్డాయా? ఆ, వాస్తవేనా? ఆ, పడ్డాయి. ఆయన మంచి ఉద్దేశంతోనే ఉన్నాడా లేదా? మంచి ఉద్దేశంతోనే ఉన్నాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీకు ఎలా ఉపయోగపడ్డాయి ఆ 7,000 14,000 రూపాయలు? కానీ ఈ సీజన్ కి మీకు 7,000 రూపాయలు ఎలా ఉపయోగపడ్డాయి? ఇదే ఈ కోతలకు పనికి వచ్చిన ఈ మిషన్ కోతకి. అది ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? ఏమన్నా అంటే కొనుగోలు చేస్తామంటున్నారా? కొనుగోలు చేస్తామని అంటున్నారు కానీ రావట్ల ముందుకి. ఎందుకని? ఏమో ఇవి అంటే ఆరాలంటే ఇంకా అంటే తేమ శాతం చూపించారా? సంవత్సరం మరి తేమ శాతం కొద్ది మరీ తేమగా ఉంటే కొనలేం కదా బాబాయ్. అండి కరెక్టే. నేను తేమ శాతం చూపి మాట రైట్ నిన్నే కోసుకొచ్చాం, రేపు చూస్తాం అన్నారు. ఆ. అదే వాతావరణ పరిస్థితి గురించి భయపడుతున్నారు అంతే అంతే. చంద్రబాబు నాయుడు గారు అయితే అందరి దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేయండి అనే చెబుతున్నాడు. ఆయన నమ్మకం ఉందా మీకు చంద్రబాబు గారి మీద? నమ్మకం ఉంది, నమ్మకం ఉందండి. 24 గంటలు లేదా 48 అంటే 2 రోజుల్లో వేసేస్తామని చెప్తున్నారు. అయ్యా. నమ్మకం ఉందా లేదా మీకు? అంటే మాకు పడినాయి అంట, అట్టాకి పడి మొన్న పోయినసారి పడ్డాయా? నిరుడు పడ్డాయి. ఇప్పుడు కూడా మీరు అమ్మితే ఒక రోజులో డబ్బులు పడిపోతాయి అంటున్నారు. సర్లే బాబు అనుకుంటున్నాం. బానే ఉందా? ప్రభుత్వం బాగుందంటవా? ప్రభుత్వం బాగానే ఉంది. Please subscribe to Leo News for more videos.